సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. రేవంత్ వారానికోసారి ఢిల్లీ వెళ్తారని, రాహుల్ గాంధీ దగ్గర అటెండెన్స్ వేయించుకుంటారంటూ ఎద్దేవా చేశారు. బీసీ కులగణన పేరుతో రేవంత్ ప్రజల్ని మోసం చేశారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే రేవంత్ ప్రయత్నిస్తున్నారంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ప్రతి వారం రోజులకోసారి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడము, ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము. ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికోసారి ఢిల్లీకి వెళ్ళరు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికోసారి ఢిల్లీలో అటెండెన్స్ వేయించుకుంటాడు. రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనాలోచితమైనటువంటి అవగాహన రాహిత్యంతో ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా, కేంద్రం మీద మాట్లాడినా, మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కులగణన పేరు మీద కులాల మధ్యలో, మతాల మధ్యలో చుచ్చుపెట్టి 10% ఇవాళ ముస్లిం బీసీలు అంటే 12% ఇవాళ జనాభా ఉంటే 10% అంటే 190 మంది ఈ జనాభాలో ముస్లింలు, బీసీలు. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా అడిగితే మోదీ గారి కులం బీసీ కాదు, ముస్లింలు 10% బీసీలు. ఇప్పుడు ఏమన్నాడు కొత్తగా, మేము ఇలా తీర్మానం చేస్తాం, కేంద్రం పడేస్తాం, మీరు చూసుకోండి అంట. పడేయి, అది కూడా చెప్తలేను. ఇవాళ నువ్వు చేసి పంపించు, ప్రొవైడెడ్ నువ్వు పంపించే దాంట్లో బీసీలు, ముస్లింలు కాదని పంపించు. విల్ సీ దట్ మేము సెంట్రల్ దాన్ని ఏ రకంగా చేయాలి. 10% ముస్లింలు, బీసీలను పెట్టావో అది తీసేసి తీర్మానం చేసి చట్టం చేయి, మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. సబ్జెక్టు లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, వాగ్దానాలు గాయమైనాయి. అదో సెన్సెస్ చేసిండు, ఆ సెన్సెస్లో 1 కోటి మంది ప్రజలు గాయమైపోయినరు. అయోమయం జగన్నాథం. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఇంకోవైపు ఏమో దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ బాట పడుతున్నది.